హాయ్. ఒక ప్రాపర్టీని కొనేటప్పుడు ప్రాపర్టీ కాస్ట్‌తో పాటుగా వివిధ రకాల టాక్సెస్ అనేవి చెల్లించాల్సి ఉంటుంది. ఈరోజు మనం 5 రకాల టాక్సెస్ గురించి తెలుసుకుందాం. మొట్టమొదటిది స్టాంప్ డ్యూటీ అండ్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్. ప్రతి ఒక్క స్టేట్‌లోని ఈ పర్సెంటేజ్ అనేది వేరీ అవుతుంది. కొనుగోలు చేసేటప్పుడు స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ డ్యూటీని చెల్లించాల్సి ఉంటుంది. తెలంగాణలో ప్రెజెంట్ చూస్తే స్టాంప్ డ్యూటీ 4% అండ్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ చూస్తే 0.5 నుంచి 1.5 మధ్యలో వేరీ అవుతుంది. రెండవది టీడీఎస్. ఎప్పుడన్నా మీరు 50 lakhs కన్నా అబవ్ ఉండే ప్రాపర్టీని కానీ కొనినట్టయితే మొత్తం ఇచ్చే అమౌంట్లో 1%ని డిడక్ట్ చేసి గవర్నమెంట్కి 30 రోజుల్లోపు చెల్లించాల్సి ఉంటుంది. మూడవది జీఎస్టీ. రెసిడెన్షియల్ యూనిట్స్ని కానీ కొన్నట్టయితే 5% జీఎస్టీ ఓవర్ అండ్ అబవ్ ది కాస్ట్ చెల్లించాల్సి ఉంటుంది. అఫోర్డబుల్ హౌసింగ్ స్కీమ్లో కానీ కొంటే ఇది కేవలం 1% మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ ప్రాపర్టీ ట్యాక్స్. ఈ ప్రాపర్టీ ట్యాక్స్ అనేది ప్రతి సంవత్సరం మన కార్పొరేషన్కి చెల్లించాల్సిన ఒక పన్ను. అయితే దీని యొక్క విలువ ఏరియాని బట్టి మారిపోతూ ఉంటుంది. సో మినిమం 0.5 నుంచి 3% మధ్యలో వేరీ అవుతుంది. అండ్ ఫైనల్గా మీకు తెలిసింది ఒక 24 monthsకి మీ ప్రాపర్టీని హోల్డ్ చేసి మీరు సెల్ చేస్తే దాని మీద క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అనేది చెల్లించాల్సి వస్తుంది. మీకు కానీ ఇండెక్సేషన్ బెనిఫిట్ లభిస్తే 20% ట్యాక్స్ని పే చేయాల్సి వస్తుంది. ఇండెక్సేషన్ బెనిఫిట్ లేకుండా 12.5% చెల్లించాల్సి ఉంటుంది. అవండి. సో నెక్స్ట్ టైం ఈ ట్యాక్సెస్ గురించి గుర్తుపెట్టుకుని ఒక ప్లానింగ్ చేసుకోవాలి.